హలో ఎవరీవన్. పిఆర్ ఫౌండేషన్ ఫర్ సొసైటీ వెల్నెస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఎన్జిఓ వారు ఈ యొక్క లీగల్ అవేర్నెస్ స్కీమ్ చేయడం చాలా చక్కని అంశము. ఈ రోజుల్లో కోర్టులలో గుట్టలుగా పేరుకుపోతున్నటువంటి సివిల్ మరి ఫ్యామిలీ తర్వాత కాన్స్టిట్యూషన్కి సంబంధించిన కోర్టులలో ఎక్కడైతే సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పదే కోర్టులలో రావడము, సంవత్సరాల తరబడి ఆ కోర్టులు సమస్యని పరిష్కరించుకోకుండా ఒక హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతీసే విధంగా ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద సవాల్గా మారుతుంది. ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి సంవత్సరాల తరబడి కోర్టులో ఉండడం వల్ల అది విపరీత అర్థాలకు దారితీస్తుంది. తర్వాత సివిల్ వివాదాల్లో చాలా వరకే అన్నదమ్ముల మధ్య ఫ్యామిలీస్లలో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ మీకు ఈరోజు ఒక చక్కని ఉదాహరణను, చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ యొక్క సంవత్సరాల తరబడి కేసులను పెండింగ్ పెట్టుకోకుండా ఆ యొక్క ఇరు పార్టీలు కూర్చొని ఒక మధ్యవర్తిత్వం ద్వారా, ఒక చక్కని మధ్యవర్తిత్వం ద్వారా న్యూట్రల్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా వాళ్ళిద్దరికి ఆమోదమైనటువంటి యోగ్యమైనటువంటి అంశతోని వాళ్ళు సెటిల్మెంట్, వాళ్ళ యొక్క సమస్యని అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ దాన్ని పరిష్కరించుకునే దిశగా అవకాశం ఉంది. ఎస్, కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక సెక్షన్ మనకి దీనికి అలో చేస్తూ ఉంటుంది. సెక్షన్ 89 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అట్ అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్. ఓకే, దీని లోపల భాగంగా మనకి మీడియేషన్ అనేది ప్రథమంగా కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఇందులోపల కోర్టు జోక్యం తక్కువ ఉంటుంది కాబట్టి బయట సైడ్ జరిగేటువంటి కోర్టు ఖర్చులు అనేది ఉండవు ఆ విషయం లోపల. తర్వాత ఎట్ ద సేమ్ టైం కన్సిలియేషన్, ఆర్బిట్రేషన్, తర్వాత లోక్ అదాలత్ లాంటి యొక్క చక్కని రాజీ మార్గాలు కూడా ఉన్నాయి చూసుకునే విధంగా చూసుకుంటే. కాబట్టి ఈ మధ్యవర్తిత్వాన్ని ద్వారా వినియోగించుకుంటే మీకు తక్కువ ఖర్చుతో చాలా త్వరితగతిన మీ సమస్యని పరిష్కరించుకొని మానవ ఈ రోజు ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని మెరుగుపరుచుకునే దిశగా ఉన్నటువంటి ఒక రిసోర్స్ని, ఒక టెక్నాలజీ కానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ, ఒక పద్ధతి కానీ, ఒక ప్రాసెస్ని, మధ్యవర్తిత్వం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రాసెస్ని వాడుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పేసి నేను చెప్తూ తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.